రాష్ట్రం ఈ ఏడాది జూలైలో గతంలో ఏ జూలైలోనూ లేనంత జీఎస్టీ రాబడి సాధించింది. స్థూలంగా పరిశీలించిన నికరంగా లెక్కలు పరిగణలోకి తీసుకున్నా అదే రికార్డు. 2018 నుంచి 2025 వరకు చూస్తే జీఎస్టీ స్థూల వసూళ్లు 3,803 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. నికర జీఎస్టీ వసూళ్లు 2,930 కోట్లు సాధించడమూ రికార్డే. దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే అత్యధికమని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏకే బాబు తెలిపారు. పెద్ద రాష్ట్రంలో మనం 3వ స్థానంలో ఉన్నామన్నారు. తొలి త్రైమాసికంలో వచ్చిన ప్రతికూల ఫలితాలతో పోలిస్తే ఇది ప్రతికూలతను నిరోధించడమే కాకుండా 14% వృద్ధితో ఎగువకు దూసుకు వెళ్లామని ఆయన విశ్లేషించారు. జీఎస్టీ నికర వసూళ్లు 2024 జూలైతో పోలిస్తే గత జూలైలో 12.12% అధికంగా వచ్చాయి. వస్తు సేవల వినియోగం పెరగడంతో పాటు తగిన పర్యవేక్షణ వల్ల ఈ ఫలితాలొచ్చాయని వాణిజ్య శాఖ విశ్లేషిస్తోంది. ఐజీఎస్టీ సర్దుబాటు తర్వాత 1,704 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. కిందటి ఏడాది జూలైతో పోలిస్తే ఇది 10.69% అధికం. జీఎస్టీ, పెట్రోలియం ఉత్పత్తులు, లిక్కర్పై వ్యాట్, వృత్తి పన్ను ఇలా అన్నీ కలిపి 2024 జూలై కంటే ఈ ఏడాది జూలైలో 11.11% మేర వృద్ధి నమోదైంది.